చేశాను. సో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా మీకోసం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అలాగే నువ్వుల లడ్డూలు నేను ఏ ఏ పోషకాలు ఉంటాయన్నది కూడా మీకు 1 బై 1 చెప్తాను. సో ఒకసారి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక బాండీలో 1 కప్ ఆఫ్ నువ్వులు వేసుకోవాలండి. ఈ నువ్వులు బాగా దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయి, జాగ్రత్త. అలాగే నువ్వుల్లో ఏ విటమిన్స్ ఉంటాయన్నది కూడా మీకు చెప్తాను. నువ్వుల్లో ముఖ్యంగా విటమిన్ ఈ, B1, B3, B6, B9 అనే విటమిన్స్ ఉంటాయండి. ఇవి మెదడు పనితీరు చాలా బాగుంటుంది. అలాగే జీర్ణక్రియ సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా ఎముకలను మంచి స్ట్రాంగ్గా ఉంచుతాయి. ఇప్పుడు ఆ నువ్వుల్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ అదే బాండీలో మళ్ళీ తిరిగి 1 కప్ ఆఫ్ వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. ఈ వేరుశనగ గుళ్ళు అన్నవి చాలా మంచిది కదండి, మంచి పోషకాలు ఇవి ఉంటాయి. సో అలాగే ఈ వేరుశనగ గుళ్ళు అన్నవి బాగా దోరగా వేయించేసుకోవాలండి ఇవి కూడా. అలాగే ఈ వేరుశనగ గుళ్ళు ముఖ్యంగా ఈ, బి విటమిన్స్ ఉంటాయి. అలాగే ఇవి మెదడు ఆరోగ్యాన్ని, గుండె జబ్బులను, రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. ఈ వేరుశనగ గుళ్ళు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లో ఉంచి బాగా దోరగా వేయించేసుకోవాలి. మంచి కలర్ వచ్చేసాక ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక 1 కప్ ఆఫ్ ఖర్జూర పళ్ళు తీసుకోవాలి. ఖర్జూర పళ్ళు శుభ్రంగా కడిగేసుకుని అవి కొంచెం ఎండలో డ్రై అయ్యాక తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలండి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. మీకు చెప్పాలంటే 20 పళ్ళు దాకా తీసుకున్నానండి. అలాగే 1/2 కప్ బెల్లం కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఖర్జూర పళ్ళలో ముఖ్యంగా విటమిన్ B6, అలాగే విటమిన్ ఏ, కే, B9, B3, B12, B1 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మంచి శక్తిని, ఎముకలను బలంగా ఉంచుతుంది, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుందండి. సో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఖర్జూర పళ్ళని. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ తిరిగి జగ్గరి అదే బెల్లాన్ని తీసుకోవాలండి. ఈ బెల్లాన్ని నేను నువ్వుల్ని 2 కలిపి ఆడేసాను. సో పీనట్స్ కూడా అండి, వేరుశనగలను కూడా ఆడేసాను. బెల్లంలో మనకి B1, B12, C ఉంటాయి. ఇది మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో కాబట్టి నేను కొద్దిగా బెల్లాన్ని తీసుకున్నాను. సో ఈ విధంగా బాగా కలిపేసుకుని చిన్న చిన్న ఉండల కింద చుట్టుకోవాలండి, ఇలా మంచి షేప్లోకి వచ్చేలాగాని. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండే నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయండి. రోజుకి 1 లేదా 2 వంటలు తినటం వల్ల మనకి మార్నింగ్ చాలా యాక్టివ్గా, చాలా హెల్తీగా ఉంటాము, చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. సో ఇలాగా బయట ఫుడ్ తిని కన్నా ఇంట్లో చేసుకుని ఇలా నువ్వులు రోజుకి 1 లేదా 2 వంటలు తినడం వల్ల మనం ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవచ్చండి. సో చాలా బాగా వచ్చినాయి నువ్వుల లడ్డూలు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.